Hello friends, welcome to TechNews episode 1013. Here's dated 12th May 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ఏసీ చెప్తాను. ఇది సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించిన 1.5 టన్ను 5 స్టార్ రేటింగ్తో ఉండే ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. సో దీని రెగ్యులర్ ప్రైస్ 40,000 దాకా ఉంటుంది. ఈరోజు మీరు సూపర్ కాయిన్స్ ఎక్స్చేంజ్ ప్లస్ కార్డ్ ఆఫర్ సిటీ బ్యాంక్ యూజ్ చేస్తే మీకు ఇది 32,000 బడ్జెట్లోకి వచ్చేస్తుంది. సో ఆ పర్టికులర్ బడ్జెట్లో 1.5 టన్ ఏసీ అంటే ఒక లుక్ అయితే వేయచ్చు. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సూపర్ కాయిన్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అమెజాన్ ఆడిబుల్ కూడా మీకు ప్రజెంట్గా ఆఫర్లో అవైలబుల్గా ఉంది. పర్ మంత్ ఇది రెగ్యులర్గా మీకు 199 ఉంటుంది, అంటే 2 నెలలకి 400. కాకపోతే ఇప్పుడు 2 నెలలకు కలిపి జస్ట్ ₹2 మాత్రమే ఇలా ఆఫర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ నిన్న సాయంత్రం గ్లోబల్గా డెవలపర్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తుంది. దీని పేరు గూగుల్ I/O 2022 అనమాట. I/O అంటే ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్. అంటే గూగుల్ నుంచి ఈ సంవత్సరం గాను ఏమేమి ప్రొడక్ట్స్ రాబోతున్నాయో, అవి సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇలాంటివి ఏం రాబోతున్నాయి అనేది వీళ్ళు ఈ డెవలపర్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ దీని మీద నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను. ఈ ఈవెంట్లో వీళ్ళు అనౌన్స్ చేసిన అన్ని ప్రొడక్ట్ల గురించి ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో దీంట్లోనే వీళ్ళు గూగుల్ పిక్సెల్ 6 అని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఇది మన ఇండియాకి కూడా రాబోతున్నట్టు కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. మేబీ నేను అనుకోవడం జూలై మంత్ ఆర్ ఆగస్టు మంత్లో మన ఇండియాలో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోలా నుంచి మోటోలా ఈరోజు మన ఇండియాలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. మోటోలా ఎడ్జ్ 30. ఇది మీకు HDFC కార్డ్ ఆఫర్తో ₹25,999 వస్తుంది. అండ్ ఆల్రెడీ దీని మీద నేను ఒక చిన్న వీడియో చేస్తాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. ఆ వీడియో ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ₹25,000 బడ్జెట్లో క్లీన్ ఆండ్రాయిడ్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, POLED డిస్ప్లే కావాలి, అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-bit టెక్నాలజీ ఉన్న డిస్ప్లే కావాలి, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్, ఇలాంటి ఫీచర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది సజెస్ట్ చేయదగ్గ ఫోనే ₹25,000 బడ్జెట్లో. అయితే ₹25,000 బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదా అంటే కొన్ని రోజులు ఆగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ మనకి ₹25,000 బడ్జెట్ని టార్గెట్ చేసే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంది. సో నెక్స్ట్ న్యూస్ అదే అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి iQOO నుంచి iQOO సూన్ మన ఇండియాలో iQOO Neo 6ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇది మేబీ విత్ కార్డ్ ఆఫర్స్తో ₹25,000 బడ్జెట్లోకి వస్తుందేమని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సింపుల్ అండర్స్టాండింగ్, మనకి iQOO 9SE ఉంది కదా, ఇది మీకు అరౌండ్ ₹30,000 బడ్జెట్లోకి వస్తుంది ICICI కార్డ్ ఆఫర్తో. సో ఇప్పుడు iQOO Neo 6ని స్నాప్డ్రాగన్ 870తో వీళ్ళు 30,000 దాటి పైకి వెళ్తే కష్టమే. సో అందుకని మీరు ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారేమో నేనైతే అనుకుంటున్నాను. ₹25,000 బడ్జెట్లోకి విత్ కార్డ్ ఆఫర్స్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి. ఈ ఫోన్ నిజంగానే విత్ కార్డ్ ఆఫర్స్ ₹25,000 బడ్జెట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా కిల్లర్ ఫోన్ అవుద్ది, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి రియల్మీ వాళ్ళు కూడా Realme GT Neo 3Tని తీసుకురాబోతున్నారు. ఇది కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కూడా మేబీ ₹25,000 బడ్జెట్ని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది సూన్ మన ఇండియాలో లాంచ్ కూడా కాబోతుంది. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ నుంచే రియల్మీ సూన్ మన ఇండియాలో Realme Narzo 50 5G సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. సో ఈ రెండు ఫోన్స్లో మనకి టాప్ వేరియంట్ Realme Narzo 50 5G Pro ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించిన ప్రాసెసర్ని ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు రివీల్ చేశారు. ఇది Dimensity 920 5G ప్రాసెసర్తో రాబోతున్న చీపెస్ట్ ఫోన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ Realme 9 Pro Plusలో ఇదే ప్రాసెసర్ ఉంది, అందులో AMOLED స్క్రీన్ ఉంది. ఇందులోనేమో మేబీ వీళ్ళు LCD స్క్రీన్ని ఆఫర్ చేసి కొంచెం తక్కువ బడ్జెట్లోకి దీన్ని వీళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. నేను అనుకోవడం మాత్రం అరౌండ్ ₹17,000-18,000 బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొస్తారేమో అనుకుంటున్నాను. ఇది సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ రీసెంట్గానే మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ S22 ఫ్యామిలీని తీసుకొచ్చింది కదా. సో దీంట్లో 2 కలర్స్ వీళ్ళు ఆపారు. రీసెంట్గా గ్రీన్ కలర్ని తీసుకొచ్చారు, ఈరోజు ఏమో మనకి పింక్ కలర్ని కూడా తీసుకొచ్చారు. సో ఎవరైతే S22 ఫ్యామిలీలో పింక్ కలర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కూడా మనకి సామ్సంగ్ నుంచి రాబోతున్న ఫోల్డ్ ఏదైతే ఉందో గెలాక్సీ ఫోల్డ్ 4, దీనికి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది సూన్ గ్లోబల్గా లాంచ్ కూడా కాబోతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ సూన్ మనకి iPhone 14 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో ఈ iPhone 14 సిరీస్ తర్వాత iPhone 15 సిరీస్లో మనకి ఒక బిగ్ న్యూస్ అయితే రాబోతుంది. ఇదేంటంటే ఈ iPhone 15 సిరీస్ అనేది Type-C పోర్ట్తో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ రీసెంట్గా EU గవర్నమెంట్ వాళ్ళు కూడా యాపిల్ని కొంచెం ప్రెజర్ చేస్తున్నట్టు మనకు కొన్ని న్యూస్లు కూడా వచ్చినాయి. Type-Cతో తీసుకురావాలి, అందరూ కామన్ పోర్ట్స్తోనే యూజ్ చేయాలని చెప్పి ఒక రూల్ ఏదో తీసుకొచ్చినట్టున్నారు కదా. సో ఇప్పుడు దాని ఎఫెక్ట్ అనుకుంటా మేబీ
సో గ్లోబల్గా ఐఫోన్ 15 సిరీస్లో మనం టైప్ సి పోర్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఈ మంత్ 19వ తారీఖున మన ఇండియాలో వన్ప్లస్ నార్డ్ 2Tని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక టీజర్ అలాగే ట్రైలర్ వీడియో లాంటిది మన ఇండియాకి సంబంధించిన వన్ప్లస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా వీళ్ళు పోస్ట్ చేశారు. కాకపోతే దీన్ని వెంటనే డిలీట్ కూడా చేశారు. మేబీ ఇది ఒక హైప్ క్రియేట్ చేసే పాయింట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో వన్ప్లస్ నార్డ్ 2T అనేది వన్ప్లస్ నార్డ్ 2కి జస్ట్ ఒక సక్సెసర్. దీంట్లో మనకి 1300 ప్రాసెసర్ ఉంటుంది, దాంట్లో 1200 ప్రాసెసర్ ఉంటుంది. అదొక చిన్న చేంజ్ చేసి తీసుకొస్తున్నారు. ఎందుకంటే నార్డ్ 2T, సో నార్డ్ 2 ఎంత పెద్ద తెలుసు మీకు కదా. సో దాని తర్వాత వాళ్ళు దాన్ని కొంచెం రీప్లేస్ చేయడం కోసం ఈ నార్డ్ 2Tని తీసుకొస్తున్నారు. సో ఇది మరి మన ఇండియాలో అదే రోజు లాంచ్ అవుతుందా లేదని మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకంటే వీడియో డిలీట్ చేస్తారు కదా, అదేమన్నా పబ్లిసిటీ స్టంటా లేకపోతే నిజంగానే బై మిస్టేక్ పోస్ట్ చేస్తారనేది మాత్రం సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ వాచ్ 3ని కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ఈరోజు మన ఇండియాలో కనిపిస్తున్నాయి. మేబీ మనం నెక్స్ట్ ఈవెంట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు క్యూ యాంప్. దీని ప్రైస్ 80 రూపాయలు. ఈ రోజు నుంచి 2 రోజులు మాత్రమే ఇది ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.